మానిక్బండ గ్రామంలో బూత్ నంబర్ 204, 205, 206, 207 సర్ ప్రోగ్రాం మీద మాజీ ఎమ్మెల్సీ లలిత మేడం గారు నిజామాబాద్ టౌన్ ప్లస్ రూరల్కు సర్ ప్రోగ్రాం మీద ఇన్ఛార్జ్ కాబట్టి ఈ 4 బూతుల మీద రివ్యూ చేసి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీనికి మాక్లూరు మండల కాంగ్రెస్ నాయకులు వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు లలిత మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. రివ్యూ మీటింగ్కు ముఖ్య అతిథులు చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే మరి మానిక్బండ ముద్దుబిడ్డ ఆకుల లలితమ్మ గారికి, మరి మాక్లూరు మండల నూతనంగా ఎన్నుకోబడినటువంటి పార్టీ అధ్యక్షులు దయాకర్ రావుకు, మరి సీనియర్ నాయకులు గంగాధర్ గారికి, అశోక్ గారికి, జిల్లా జాయింట్ సెక్రటరీ రాజు గారికి, మాజీ జెడ్పీటీసీ సతీష్ గారికి, గ్రామ అధ్యక్షులు రెడ్డి గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మాక్లూరు మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, సర్పంచులు, అదేవిధంగా మాక్లూరు మండలకు సంబంధించినటువంటి సీనియర్ నాయకులు లింగారావు గారికి, మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పత్రికా విలేకరులందరికీ ఈ శుభ సందర్భంగా శుభాభినందనలు తెలియజేస్తూ, మరి ఏదైతే ప్రభుత్వము మరి సరిపై ఓట్ల తొలగింపు చేస్తున్నారనే నిష్పత్తుల మీద మరి అన్ని పార్టీలు బిఓలను ప్రభుత్వ పరంగా నియమించిన మరి పార్టీ పరంగా మరి బిఓలను నిర్మించడం మరి ఇంచుమించు అన్ని గ్రామాలలో ఈ పంచడం అయితే 100% పంచడం జరిగింది. మరి ఇంకా ఎక్కువ మోతాదులో అన్ని ఒక్క దొంగ ఓటు కానీ ఏ ఓటు కానీ పోకుండా మరి మనం అబ్జర్వేషన్ చేయతందుకు మరి అర్బన్ రూరల్ కూడా మన మేడంను నియమించడం, మరి అందులో భాగంగా తన స్వగ్రామము మరి అర్బన్ మున్సిపాలిటీలు ఉన్న మన మాక్లూరు మండలంతో అవినాభ సంబంధాలు, ఎంపీగా జెడ్పీటీసీగా ఎమ్మెల్యేగా మరి మనకు చేశారు కాబట్టి మరి దీని మీద పూర్తిగా అవగాహన ఉంటుంది కాబట్టి మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మన స్వగ్రామంలో ఈ ప్రక్రియ మీద మరి అవగాహన నిర్వహిస్తానని మరి అందరికీ ఫోన్ ద్వారా చెప్పగానే మరి మేమందరం మరి రావడం, ఈ ప్రక్రియ మీద కూడా అన్ని గ్రామాలలో కూడా ఇంకా ఏమన్నా మిగిలిపోయి ఉంటే మరి పార్టీ పరంగా నియమించినటువంటి కార్యకర్తలందరూ మరి ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా చేయాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి నమస్కారం ముగిస్తున్నాను. జై. ముఖ్య అతిథిగా వచ్చేసిన మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ లలితమ్మ గారికి, అదేవిధంగా మాక్లూరు సీనియర్ మన కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సర్ ప్రోగ్రాంకు ముఖ్యంగా సర్ ప్రోగ్రాం అంటే మేడం గారు మినిమం 1 month కన్నా బిఫోర్ ఒక మినిమం నిజామాబాద్ మొత్తం రూరల్ అంతా అర్బన్ అంతా ప్రతి 40 దానికి మొత్తం ఇన్ఛార్జ్గా ఉండి ప్రతి వార్డును స్పష్టంగా సృష్టించి సర్ ప్రోగ్రాం ఎలా జరుగుతుంది దానికి ప్రతిరోజు నేను చూస్తున్న మీడియాలో కానీ ప్రెస్లో కానీ అన్నింటిలో మంచిగా అట్లా చేస్తున్నారు. అదేవిధంగా నా మాక్లూరు మండలం నా సొంత గ్రామం అయినా నా మాక్లూరు మండలం పిలుచుకొని మా అందరి కాంగ్రెస్ సీనియర్ నాయకులందరూ పిలుచుకొని ఈరోజు సర్ ప్రోగ్రాం మీద రివ్యూ చేయడం జరిగింది. అదేవిధంగా పేరు పైన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ ఈ సర్ ప్రోగ్రాం మా మాక్లూరు మండలం మేడం 100% అన్ని గ్రామాలు పూర్తయినాయి. నేను కూడా నాకు 9 గ్రామాలు ఇచ్చాయి మేడం. 9 గ్రామాలు 100% అయిపోయింది మేడం. ప్రతిరోజు మా మండల అధ్యక్షుడికి పెడుతున్న వాళ్ళు కాన్స్టిట్యూన్సీ వారికి పెడుతున్నారు. 100% మా మాక్లూరు అన్ని గ్రామాలు 100% అయింది కాబట్టి అదేవిధంగా అందరికీ పేరు మీద కుటుంబ సభ్యుల కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు నమస్కారం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు ఉన్నటువంటి లలిత మేడం గారు, మరి మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ, మరి మన గ్రామ ముద్దుబిడ్డ గారు మరి ఇన్ఛార్జిగా ఉన్నారు కనుక ఈ ఏదైతే మన 4 బూతులు ఉన్నాయో అవి కూడా అందులో వస్తాయి కనుక మరి మేడం గారు ఇక్కడ ఈ సందర్భంగా ఈ యొక్క సర్ ప్రోగ్రాం అవగాహన గురించి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మాకు కూడా నిన్ననే ఫోన్ ద్వారా తెలపడం జరిగింది అందరికీ చెప్పమని. మరి మేమైతే మాకు ఇచ్చినటువంటి ప్రోగ్రాం ప్రతి ఒక్క బిఎల్ఏల ఏజెంట్ ఎక్కడెక్కడైతే ప్రోగ్రామ్స్ ఉండేనో ఎక్కడెక్కడైతే మీటింగ్స్ ఉండేనో అక్కడ కూడా
నలుగురు బిఎల్ఏలను కూడా తీసుకెళ్లడం జరిగింది. వాళ్ళకి అవగాహన ఇప్పించడం జరిగింది. మన మాణిక్ బండర్లో 100% పూర్తి చేయడం జరిగింది. కనుక మరి వారికి కూడా ఒకసారి అభినందన తెలపాల్సింది. ఎందుకంటే కష్టపడి ప్రతి ఒక్క మీటింగ్కు వాళ్ళు రావడం జరిగింది. నా కారులోనే వాళ్ళని ఎక్కించుకెళ్ళిన వాళ్ళు ప్రతి ప్రోగ్రాంలో కూడా మరి సామి అయితే ఇంకా చాలా కష్టపడి వినూత్నంగా ఏ ఊర్లో చేయని విధంగా మైకు పట్టుకొని గ్రామంలో మొత్తం తిరిగి మరి ఆ యొక్క ప్రచారం చేయడం జరిగింది. ఎందుకంటే మీ ఓటు లేకపోతే రేపు రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఏ పథకాలు కూడా మీకు వర్తించవు, ఏ సంక్షేమ పథకాలు రావు. ఖచ్చితంగా ఓటు హక్కు అనేది ఉండాలా అని చెప్పి ప్రచారం మైకు ద్వారా ఎలక్ట్రికల్ వాళ్ళది మైకు తీసుకొని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ది ఆ మైక్తో ఊరంతా తిరగడం జరిగింది, ఎప్పుడు తిరగని విధంగా. కనుక అతనికి కూడా ఒకసారి అందరూ కూడా అభినందించాలా. మరి మేడం ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సమావేశానికి విచ్చేసినటువంటి మరి మన మండల నాయకులు, సీనియర్ నాయకులు, మరి సర్పంచులు, మరి తోటి కార్యకర్తలు, సహోదరులందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పెద్దలకు. మండల అధ్యక్షుడు దయాకర్రావు గారికి, మండల సొసైటీ చైర్మన్ శ్రీనివాసరావు గారికి, అలాగే మాడిపల్లి జిల్లా పంచాయతీరాజ్ శాఖ ఉన్న గారికి, అలాగే మాక్లూర్ చైర్మన్ గారికి, అలాగే తోటి కాంగ్రెస్ కార్యకర్తలు మరియు కుటుంబ సభ్యులు, సర్పంచులు మరియు పార్టీ అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు అందరికీ నమస్కారం. ఈ యొక్క సన్ ప్రోగ్రాం అనేది పెద్ద ఎత్తున జరిగింది. అదే మన నియోజకవర్గంలోనే మొట్టమొదటిగా సర్ ప్రోగ్రాము 100% కంప్లీట్ అయింది. చాలా చోట్ల ఇంకా ఇన్కంప్లీట్గా ఉన్నది. ఎక్కడ గ్రామాలలో ఓటు పోకుండా మన బిఎల్ఏలు, కాంగ్రెస్ పార్టీ బిఎల్ఏలు అందరూ సహకరించారు. ప్రతిరోజు వాళ్ళ దగ్గరికి వెళ్ళి బిఎల్ వాళ్ళ దగ్గరికి ఏం నడుస్తుంది ఏంటి రెగ్యులర్గా చూసుకున్నాం. మేము కూడా సర్పంచ్లు కూడా చాలా మటుకు వెళ్ళి చూసుకోవడం జరిగింది. వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు వస్తే కూడా చేయడం జరిగింది. అలాగే వేరే ఊర్ల వాళ్ళు ఉన్న వాళ్ళే కూడా ఓట్లు తీసుకొచ్చి కుదంటుయి వాళ్ళకు కూడా అందుబాటులో తెచ్చి ఓటు పోకుండా కంపల్సరీగా ఉండాలని చెప్పేసి ఇచ్చేశారు. కొన్ని తప్పిదాలు జరిగి వేరే దగ్గర ఉంటే అక్కడికి వెళ్ళిపోయారు కాబట్టి వాటి ఏం పడదు మనకు. కాబట్టి ఈ యొక్క సర్ ప్రోగ్రాం మన మాక్లూర్ మండల్ మరియు హార్మోన్ నియోజకవర్గం 100% కంప్లీట్ అయింది. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చాను. ధన్యవాదాలు. సర్ ప్రోగ్రాం మీద రివ్యూ మీటింగ్కు వచ్చేసిన అందరికీ నా యొక్క నమస్కారాలు. నేటి రోజు మన మాణిక్ బండారు ముద్దు బిడ్డ, మాజీ ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్యే లలిత మేడం గారు ఈరోజు మాణిక్ బండారులో ఈ రివ్యూ మీటింగ్ పెట్టినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా నేడు ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న దయాకర్రావు గారు, మరి శ్రీనివాస్ గౌడ్ గారు, రాజు గారు, అశోక్ గారు, సతీష్ గారు, లింగారావు గారు, మరి సర్పంచులు, మరి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, పత్రికా విలేకరులకు అందరికీ నా యొక్క నమస్కారాలు. నేను వాస్తవానికి 2 సంవత్సరాలకి ఇలా మాట్లాడుతున్నా. మినిమం 2 సంవత్సరాలు అవుతుంది. నాకు కొంచెం గొంతు ఆరోగ్యం బాగాలేక మాట్లాడలేకపోయినా ఇవాళ ఫస్ట్ టైం మాట్లాడుతున్నా. నాకు కొంచెం సంతోషం అనిపిస్తుంది. అదేవిధంగా మరి ఏదైతే మన సర్ ప్రోగ్రాం మీద 2 కాన్స్టిట్యున్సీలకు ఇన్ఛార్జిగా మన మాజీ ఎమ్మెల్సీ లలితా మేడం గారు ఉన్నారు. అందులో భాగంగానే ఈ మాణిక్ బండార్ కార్పొరేషన్లో ఉన్నది కాబట్టి దీంట్లో 4 బూతులు కార్పొరేషన్లకు వస్తున్నాయి. అందుకని ఇలా రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది. ఇక్కడ 100% ఓటు వినియోగించుకున్నందుకు అందరికీ పిఎల్ఏలకు మరియు పార్టీ అధ్యక్షుడికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మరి ఇదే విధంగా ప్రతి గ్రామంలో బిఎల్ఏలు అందరు కష్టపడి ఎక్కడైనా కొంచెము అక్కడక్కడ లోటుపాట్లు ఉంటే దాన్ని గమనించి అన్ని విధాల సహకారం అందించి ఈ సర్ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఎలక్షన్ అఫీషియల్ పార్టీ రిప్రజెంటేటివ్ కూడా ఎలక్షన్ కమిషన్కి ఇంతమంది రావడం చాలా ఆనందకరంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్క గారికి థ్యాంక్స్, ఇంత పెద్ద రివ్యూ మీటింగ్ కండక్ట్ చేసినందుకు. ఈసారి మన బొగ్గులి రామకృష్ణ కూడా మన నగరాధ్యక్షుడు రావాల్సింది, తనకి జ్వరం రావడం చేత రాలేకపోయారు. మీకు అందరికీ నా పేరున నమస్కారాలు. ఎస్ఆర్కి సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు నాకు అడగచ్చు. ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎలాంటి డౌట్స్ ఉన్నా అడగచ్చు. సంతోషకరం ఏంటంటే అన్న చెప్పినట్టు 100% జరిగిందని చెప్తున్నారు ఇక్కడ మన బూత్లలో. సంతోషం. ఇక్కడ విలేజ్ కాబట్టి కొద్దిగా 100% అయ్యే ఆస్కారాలు ఎక్కువనే ఉంటాయి.
బిఎల్ఎస్ కూడా అందరికీ ధన్యవాదాలు. వాళ్ళు పడ్డ శ్రమ వెలకట్టలేనిది, నాయకుల శ్రమ కానీ బిఎల్ఎల శ్రమ కానీ వెలకట్టలేనిది. వాళ్ళందరికీ నా అభినందనలు. ఎస్ఆర్ గురించి మీకు ఎలాంటి అపోహాలు ఉన్నా, డౌట్స్ ఉన్నా, ఎలాంటి క్లారిఫికేషన్స్ ఉన్నా అడగండి, నేను క్లారిఫై చేస్తాను. అక్కతో నేను ఎందుకంటే మొత్తం 60 డివిజన్స్లో మేము 301 బూతులు తిరుగుతున్నాం ఆల్మోస్ట్ ఆల్ ప్రతిరోజు. పాపం అక్క కష్టపడుతున్న తీరు అభినందనీయం. దాంతోపాటు రామకృష్ణ గారి తాను కూడా బాగా కష్టపడుతున్నాం. దాంతోపాటు మనం అందరం తిరుగుతున్నాం. ఏంటంటే మన కాంగ్రెస్ ఓట్లను మనం కాపాడుకోవాలి, ఇది ప్రధాన ఉద్దేశం. ఓటును కాపాడాల్సిందే, దాంతోపాటు మన కాంగ్రెస్ ఓట్లను కాపాడుకోవాలి, అది ఇంపార్టెంట్. ఇప్పుడు మిగతా రాష్ట్రాల్లో జరిగిన పర్యవసనాలు, జరుగుతున్న ప్రవాసనాలు మీకు అన్నీ తెలుసు. బీహార్లో ఏం జరిగింది, పశ్చిమ బెంగాల్లో ఏం జరిగింది, తమిళనాడులో ఏం జరిగింది, వేరే చోట్ల ఏం జరుగుతున్నాయి అని చెప్పి తెలుసు. ఇప్పుడు ఏం జరిగింది బీహార్లో, మమతా బెనర్జీ దగ్గర ఏం జరిగింది, తనకున్న ప్రో ఓట్లను, టీఎంసీ ఓట్లను అక్కడ తీసేసారు. కాబట్టి అక్కడ ఇబ్బందులు జరిగింది. ఎన్ని లక్షల ఓట్లే పోతున్నాయి. ఓటు పోతున్నాయంటే 5,000 పోయినాయి, 10,000 పోయినాయి అంటే అర్థమవుతుంది. లక్షల కొద్ది ఓట్లే పోతున్నాయంటే ఆలోచించాల్సిన అవసరం ఉంది. దీని మీద మనం అందరం, ప్రతి కార్యకర్త, నాయకులు, చిన్న నాయకులు కావండి, పెద్ద నాయకులు కానివ్వండి, మన జూమ్ మీటింగ్లో అక్కగారు కూడా పార్టిసిపేట్ అయ్యారు. దాంతోపాటు నేను కూడా పార్టిసిపేట్ అయ్యాను, బబ్లీ రామకృష్ణ కూడా పార్టిసిపేట్ అయ్యారు సీఎం గారి జూమ్ మీటింగ్లో. సీఎం గారు ఎంత సీరియస్ ఉన్నారంటే, మన టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్న కూడా చాలా సీనియర్స్ ఉన్నారు ఈ విషయంలో. ఇంకా నిజామాబాద్ చంద్రబాబు గారు కూడా. ఇది అసలు చాలా అంటే చాలా సీరియస్ వ్యవహారం. ఇది అసలు లైట్ తీసుకునే వ్యవహారమే కాదు. మీరు ఇప్పుడు కొన్ని నచ్చినప్పుడు ఇప్పుడు ఒకరు ఫోన్ చేసే ఉన్నారు, మన ఉపాధ్యక్షుడు డీసీ ఉపాధ్యక్షుడు అన్న నా ఓటు పోయింది, తన ఓటు డిలీట్ అయిపోయింది. సో ఇక ప్రాసెస్ కాకముందే ఓటు డిలీట్ అవుతున్నాయి. సో కాబట్టి మనం ప్రతి ఓటు జాగ్రత్తగా ఇంకా వెరిఫై కూడా చేసుకోవాలండి. ఆన్లైన్ అయిందా, మ్యాపింగ్ అయిపోయిందా, వాళ్ళు బిఎల్ఓ ఎంట్రీ చేశారా లేదా కూడా మనం యాప్లో వెళ్ళి వెరిఫై చేసుకోవాలి. అది అందుకోసం అడుగుతున్నాను. ఇప్పుడు ఎన్నో డౌట్స్ క్లియర్ చేస్తాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నాయి ఎస్ఆర్ మీద, అప్ టు అక్టోబర్ 12 ఫైనల్ రోల్ రిలీజ్ అయ్యే వరకు నేను అందుబాటులో ఉంటాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తాను. ఇప్పుడు నోటీస్లో పరంపర మొదలవుతాయి ఆగస్ట్ 9 తర్వాత. అది మెయిన్ ఘట్టం. మనం అప్లై చేసేసుకున్నాం, ఆన్లైన్ అయిపోయింది, మ్యాపింగ్ అయిపోయింది, మనం సంబరపడిపోతున్నాం. కానీ నోట్ లిస్ట్ రాకుండా చూసుకోవాలి. ఒకవేళ నోట్ లిస్ట్ వస్తే ఏం చేయాలనేది అసలు వ్యవహారం ఇక్కడ నుంచి మొదలవుతుంది. ఇప్పటి వరకు అయితే మనం 100% అయిపోయింది అన్నారు, అన్న చెప్పారు 100% అయిపోయింది. అక్క కూడా చెప్పారు 100% అయిపోయింది, సంతోషం. కానీ నోటీస్ రాకూడదు. బహుశా మన మండలంలో నోటీస్ రాకపోవచ్చు, మాకూరు మండలంలో. ఎందుకంటే నోటీసులు ఏంటంటే మిస్ మ్యాచ్ అవ్వడం చేత, పేర్లు టాలీ కాకపోవడం చేత ఉన్నారా. 2000 ఇప్పుడు నోటీసులు ఎవరికి వస్తాయని చెప్తాను. ఇందులో 3 రకాలుగా ఉంది. 2002 డేటా ఉంది, మనం మ్యాప్ చేసుకున్నాం, ఆన్లైన్ చేసుకున్నాం. 2002 డేటా లేని వాళ్ళకి నోటీసులు వస్తాయి. ఏవైతే మనం థర్డ్ కాలం నింపామో వాళ్ళకందరికీ నోటీసులు వస్తాయి. ఇది ఫస్ట్. దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మనం ఇక్కడే అసలు ఖేల్ మొదలవుతుంది. కోర్టులు కట్ చేసే పరంపర మొదలవుతుంది. ఇప్పుడు మనం ఇప్పుడు బిఎల్ఓస్ 2002 డేటా నింపేసాం అనుకున్నాం. నాతో నేను మ్యాపింగ్ చేసుకున్నాను, తల్లిదండ్రులు మ్యాపింగ్ చేసుకున్నాం, తాత వాళ్ళతో మ్యాపింగ్ చేసుకున్నాం. మనం మ్యాపింగ్ అయిపోయిందని చెప్పి బిఎల్ఓ అప్లికేషన్ సబ్మిట్ చేసామని చెప్పి అనుకుంటున్నాం. కానీ ఇక్కడ మ్యాపింగ్ అయినా కూడా నోటీస్ వస్తాయి. ఒకటి ఆధార్ కార్డు, 11 డాక్యుమెంట్స్ మెయిన్. ఇప్పుడు ఇక్కడ ఈ సందర్భంగా మనం మన గౌరవ ముఖ్యమంత్రి గారికి, మహేష్ అన్న గారికి, శబరిలి గారికి, అందరి నాయకులకు మనం ఏంటంటే కృతజ్ఞతలు తెలిపాలి, అభినందనలు కూడా తెలిపాలి. ఎందుకంటే నిన్ననే జియో రిలీజ్ అయింది, ఫ్యామిలీ సర్టిఫికేట్ గురించి 172 జియో రిలీజ్ అయింది. అది చాలా మనకు మేలు చేయబోతుంది. ఎందుకంటే మనం చాలా ఇబ్బంది పడేవాళ్ళం అది లేకపోతే. ఎవరు ఇబ్బంది పడేవాళ్ళు? ముఖ్యంగా ఎస్టీ, ఎస్సీ, మైనారిటీస్, లేబర్, ఈ ఏవైతే ఉన్నాయో మన ఏదో ఓట్ బ్యాంక్ ఉందో వాళ్ళ దగ్గర చాలా మంది దగ్గర డాక్యుమెంట్స్ లేవు. ఆ ఇబ్బందులు కాకుండా ఉండడానికి మనం రిలీజ్ చేస్తాము. 2 డేస్లో మీ సేవలలో అది ఎలక్షన్, మన రేషన్ కార్డుకి లింక్ ఉందండి. అది రేషన్ కార్డుకి లింక్ ఉంది. ఆధార్ కార్డు రేషన్ కార్డు సబ్మిట్ చేస్తే మీ సేవలో చేస్తే 11 డాక్యుమెంట్స్ ఎవరైతే ఉన్నామో 40 సంవత్సరాల పైచులకు వస్తాం మనం 1987 అంటే వాళ్ళు మన డాక్యుమెంట్స్ ఇచ్చేది ఉంది. మన డాక్యుమెంట్స్ 12 డాక్యుమెంట్లు ఒక డాక్యుమెంట్ ఇచ్చేది ఉందండి. 12 డాక్యుమెంట్లు ఏమున్నాయి? డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇప్పుడు ఈ రిలీజ్ చేయబోయే ఫ్యామిలీ రిజల్ట్ సర్టిఫికేట్ 3, 1987 కన్నా ముందర పుట్టిన గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళ ఐడి కార్డ్స్, బ్యాంక్ పాస్బుక్, పెన్షన్ ఆర్డర్,
ఎల్ఐసి పాలసీ ఉంటే అది గవర్నమెంట్ ఐడి కార్డ్స్, గవర్నమెంట్ ఉద్యోగులకి వాళ్ళ ఐడి కార్డ్స్, పట్టా పాస్ పుస్తకం, ఒకవేళ అటవీ శాఖ ఇష్యూ చేసిన సర్టిఫికేట్ ఇవన్నీ ఉంటే, మనకు ఇందిరమ్మ ఇల్లు ఎవరైనా వచ్చి ఉంటే 2009లో ఇందిరమ్మ ఇల్లు వచ్చాయి కదా, గవర్నమెంట్ ఇష్యూ చేసిన ఇందిరమ్మ ఇల్లు పత్రాలు, అది శాంక్షన్ లెటర్స్ ఉంటే అవి, ఈ విధంగా మొత్తం 11 ఉన్నాయి. 11లో 3 మన దగ్గర లేవు. కాబట్టి బీదవాళ్ళకి ఇబ్బంది పడే అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు ఇది కొత్తగా సర్టిఫికేట్ రిలీజ్ అయింది. ఇది మనకు బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇప్పుడు చాలామంది చోట్ల మన దగ్గర కాస్త, కానీ ఎంత నిరక్షరాస్యులు ఏదైతే ఉందో కొందరు కవర్ కాకపోవచ్చు. దానికోసం ఇది హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. ఇది 1987లో నా డాక్యుమెంట్ ఇస్తాం. ఇప్పుడు 40 సంవత్సరాల పైచలకు జన్మించిన వాళ్ళు ఉంటే ఒకే డాక్యుమెంట్ నాకు ఒకటే సరిపోతుంది. 1987 నుంచి 2004 అయితే నా డాక్యుమెంట్ ఒక పేరెంట్ డాక్యుమెంట్, నా డాక్యుమెంట్ ఒక డాక్యుమెంట్ ఇవ్వాలి, తల్లిదండ్రులు ఒకరిది, తండ్రిది కానీ తల్లిది కానీ ఒక డాక్యుమెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఈ 11 డాక్యుమెంట్స్లో నా ఒక డాక్యుమెంట్, పేరెంట్ది ఒక డాక్యుమెంట్. 2004 నుంచి ఇప్పటి వరకు జన్మించిన వాళ్ళు నా డాక్యుమెంట్, ఇద్దరి డాక్యుమెంట్స్, తల్లిదండ్రులే, తల్లి డాక్యుమెంట్, తండ్రి డాక్యుమెంట్, ఇవి సబ్మిట్ చేయాల్సి వస్తుంది, నోటీస్ వస్తాయి. కానీ నోటీస్ వస్తే బెదిరిపోవాల్సిన అవసరం ఏం లేదు. అందులో చాలా మటుకు నోటీసులు వచ్చే కేసులు ఎక్కువ ఉన్నాయి. ఎందుకు ఎక్కువ ఉన్నాయంటే 2002 డేటాలో చాలా పేర్లు తప్పులు ఉన్నాయి. ఆ తప్పుల మూలంలో నోటీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దానికి మనం కరెక్ట్ సమాధానం చెప్తే సరిపోతుంది. అది బిఎల్ఓస్కు ఇన్ఫర్మేషన్ వస్తుంది, బిఎల్ఓస్కి మన ఇన్ఫర్మేషన్ ఇస్తే బిఎల్ఓస్ ఏఈఆర్ఓకి ఫార్వర్డ్ చేస్తారు. ఏఈఆర్ఓ సర్టిఫై చేసిన తర్వాత మళ్ళీ ఈఆర్ఓ దగ్గర పోతుంది. మన దగ్గర ఈఆర్ఓ అంటే మన కమిషనర్ గారు ఇక్కడ ఈఆర్ఓ. ఒకవేళ వీళ్ళు కూడా సాల్వ్ చేయలేదు, మన ప్రాబ్లం సాల్వ్ కాలేదు, దానికి మళ్ళీ కలెక్టర్ దగ్గర పోతుంది. ఫస్ట్ అప్పీల్ డాక్యుమెంట్ సబ్మిట్ చేసిన తర్వాత కూడా ఈఆర్ఓ సాటిస్ఫై కాలేదనుకోండి, మళ్ళీ ఫస్ట్ అప్పీల్ కలెక్టర్ గారు ఉంటారు. కలెక్టర్ గారు కూడా మనం ఇచ్చిన డాక్యుమెంట్ సాటిస్ఫై కాలేదు, ఫైనల్ అథారిటీ సిఇఓ, ఎలక్షన్ కమిషన్ దగ్గర ఫైనల్ అప్పీల్ ఉంటుంది. ఇది ప్రాసెస్. కాబట్టి చాలామంది డాక్యుమెంట్స్ ఉండొచ్చు. ప్రాబ్లం ఏంటంటే అర్బన్ ఏరియాలో కొద్దిగా ముస్లిం ఏరియాస్, మైనారిటీస్ కొద్దిగా ఇబ్బందులు ఉన్నాయి డాక్యుమెంట్స్ పరంగా. ఎందుకంటే వారు వేరే నుంచి షిఫ్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, అన్ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు, లేబర్స్ ఉన్నారు, అక్కడ డాక్యుమెంట్స్ పరంగా ఇబ్బందులు ఉండొచ్చు. డాక్యుమెంట్ ఇక్కడ ఫైనల్గా అంటే వాళ్ళు ఈఆర్ఓ మనం ఇచ్చే డాక్యుమెంట్స్తో ఈఆర్ఓ సాటిస్ఫై చెప్పి కోర్టులు కట్లెట్ చేసే ప్రమాదం ఉంటుంది. అది కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన గురుతర బాధ్యత ఉంటుంది. 1718 9849 1718 69. మళ్ళీ చెప్తా నాయకులకు నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అర్బన్లో అవుతున్నాయి తిరగడం రాత్రి చదువుకున్న వాళ్ళు, ఏం అవసరం లేని వాళ్ళు 4 కిలోస్ డిస్కస్ చేస్తే 350 మందికి నోటీసులు వస్తున్నాయట. ఇది పేరు సుమారుగా మనం చిక్కుకి ఒక్క గ్రామానికి 350 నోటీసులు వస్తున్నాయట. బిఎల్ఏలు ఇప్పటి సంది స్టార్ట్ వీళ్ళ పని. నిన్న మొన్నటి దాకా కాదు, వాడ కూర్చుండి ఫోటోలు దిగినట్టు కాదు. ఇప్పుడు అసలు పని స్టార్ట్ అయింది బిఎల్ఏలు. రేపల్లోనే మళ్ళీ మీటింగ్ ఉంటుంది, అందరికీ ఇప్పుడు చేపించి మనం ఇది చేపియాలి. పెట్ట అన్ని తీసిపెట్టాలి. ఏం చేసి మనోళ్ళు అన్ని వచ్చినామా పోయినామా. ఈరోజు నా స్వగ్రామమైన మాణిక్ బండారు మాక్లూరు మండలంలో పెట్టడం జరిగింది. ఎందుకంటే నాకు చాలా సంతోషంగా ఉంది. 100% అయిందంటే మన గ్రామంలో ఈ సభ పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు మా మాక్లూరు మండల ప్రజలను కూడా చాలా రోజులైంది మేము మీటింగ్ పెట్టాక ఈరోజు అందరం కలుద్దాము, ఒక గెట్ టుగెదర్ లాగా ఉద్దేశంతో ఈరోజు పెట్టడం జరిగింది. ఈరోజు మన బిఎల్ఏస్ కూడా చాలా కష్టపడ్డారు. మోసిన్ మరియు శ్రీనివాస్ గౌడ్, రవీందర్ అందరు కష్టపడి బిఎల్ఓస్ ద్వారా ఇవన్నీ మన ఓటు హక్కులని రాయించుకోవడం జరిగింది. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా వచ్చిన హక్కు కాబట్టి మనం కంపల్సరీ ముందే అంతా కేర్లెస్ 100% అయ్యింది. ఇది మన గ్రామం చూస్తే ఇప్పుడు బూత్ నంబర్ 204, 205, 206, 207 మొత్తం 4717 ఓట్లు ఉంటే బదిలీ అయిన ఓట్లు 232, చనిపోయిన వాళ్ళే 175. మరియు ఇక్కడ
డబుల్ ఓట్లేమో 211, మళ్ళీ ఆన్లైన్లో చేయించుకునేమో 10 ఓట్లు. ఇది 4717 నుంచి 707 మొత్తం టోటల్ మీద పోయినవి. ఇప్పుడు మనకు ఉన్న ఓట్లు 4010 ఓట్లున్నాయి. మంచిగా 100% అయింది. చాలా సంతోషం, నాకు బాగా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే మేము అన్నీ ఈరోజు నాకు మన ముఖ్యమంత్రి గారు, మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఆ రెండుకి అర్బన్ అండ్ రూరల్ కోఆర్డినేటర్గా ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ముఖ్యంగా నాకు అర్బన్లా అందరితో పరిచయాలు ఉన్నాయి. మళ్ళీ రూరల్లో కూడా నేను ఫస్ట్ ఎమ్మెల్యేగా చేసిన కాబట్టి ప్రతి గ్రామంలో అవగాహన అనేది ఉంది. నేను రూరల్లో తిరగడం జరిగింది, మరియు అర్బన్లో ప్రతి డివిజన్లో తిరగడం జరిగింది. మంచిగా అక్కడ కూడా 80%, 80-85 అయింది. ఇప్పుడు ఈ 3rd వరకు అది కూడా మంచి 100% అయినట్టే. అక్కడ కూడా బిఎల్ఓలు కానీ బిఎల్ఏలు కానీ మంచి వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు చాలా స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఓట్లు ఎటు పోవద్దు, మనకు ఉండాలి. ముఖ్యంగా మన కాంగ్రెస్ కూడా ఏవి ఉన్నాయి పకడ్బందీగా చేసుకోవాలన్న ఉద్దేశంతో మనం ఈ ప్రక్రియ 2002లో ఈ సర్వే స్టార్ట్ అయింది. మళ్ళీ ఇప్పుడు 2002 తర్వాత ఈ సర్వే స్టార్ట్ అయింది కాబట్టి మనము దీంట్లో మంచిగా అందరము మంచిగా చేసుకోవాలి. మళ్ళీ మనం వచ్చేది ఇప్పుడు మన గవర్నమెంట్ ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది కానీ మనం ఎవరం చెప్పట్లేదు. ఇప్పుడు ముందు కూడా మళ్ళీ ఇంకో 29లో మళ్ళీ మనమే వస్తాం, కాంగ్రెస్ గవర్నమెంటే వస్తుంది తప్పకుండా. మనం చేసే అభివృద్ధి కార్యక్రమాలు బడుగు బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఏదైనా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది. ఈరోజు మీ అందరికీ తెలుసు, నేను ఒక గృహిణిగా ఉండి ఒక ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎమ్మెల్యేగా నేను మాక్లూరు మండలం నేను మర్చిపోయేదే లేదు. మాక్లూరు మండలం నా ప్రస్థానం, నా రాజకీయ ప్రస్థానం ఇక్కడ నుంచే మాక్లూరు మండలం నుంచే స్టార్ట్ అయింది కాబట్టి నేను అసలు మరవలేను. ఎంత ఎదిగినా కానీ ఈరోజు నా గ్రామంలో పెడదామన్న ఉద్దేశంతో పెట్టడం జరిగింది. ఫ్యూచర్లో కూడా మనం తప్పకుండా గెలుస్తాము. నేను ఎక్కడున్నా కానీ మన అందరూ ఒకటే. నా జిల్లా మంచిగా కాంగ్రెస్ పార్టీ ఈ 5 కాన్స్టిట్యున్సీలు మన కాంగ్రెస్ కైవసం చేసుకోవాలనేసి నేను కోరుతున్నా. ఎందుకంటే మనం బలంగా ఒక స్ట్రెంగ్తన్గా ఇప్పుడు నేను ఏ ఉద్దేశంతో కాదు, మన పార్టీ స్ట్రెంగ్తన్ చేయాలన్న ఉద్దేశంతోనే తిరుగుతున్నా. చాలా కష్టపడుతున్నాము. ముందు కూడా రావటానికి, కాంగ్రెస్ పార్టీ రావటానికి ఎంతో కృషి చేద్దామనేసి మనమందరం కలిసి కృషి చేద్దామనేసి నేను కోరుతున్నా. ఎందుకంటే చాలా మంచి స్పందన ఉంది. ఎందుకంటే ఏదైనా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని ప్రజలు కూడా అంటున్నారు. మేము ఇప్పుడు ఎలక్షన్ లాగా తిరుగుతున్నాం. ప్రతి డివిజన్లో కానీ మండలంలో కానీ నిన్న కూడా కోఆర్డినేషన్ మీటింగ్, అది రూరల్ కాన్స్టిట్యున్సీ మీటింగ్ అయ్యింది. అక్కడ కూడా మంచి స్పందన ఉంది. అందరూ చాలా 100% అయిపోయింది గ్రామాలలో. ఇప్పుడు మన గ్రామం లాగానే అయిపోయినాయి. కాబట్టి మనము ఫర్దర్ కూడా ఏదన్నా కొత్తగా 18 years వాళ్ళకి ఓటు గురించి రాయించుకున్నారన్నా కానీ ఒక 6th ఫామ్ అనేది ఉంటుంది, అది కూడా ఫిలప్ చేసుకోవాలి. ఇప్పుడు వాహిద్ భాయ్ గారు చెప్పినట్టు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు 8th ఫామ్ ఏమో మనం ట్రాన్స్ఫర్ పెట్టుకోవచ్చు ఓట్లు. అది కూడా ఒక ప్రక్రియనే, అది కూడా మనం చేసుకోవాలనేసి నేను కోరుతున్నా. మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఈరోజు మా దయాకర్ గారు, మరియు మన గంగాధర్ గౌడ్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, అశోక్ గారు, మరియు వీళ్ళందరూ, మరియు రాజు గారు, సతీష్ గారు, వినోద్, యూత్ కాంగ్రెస్ వినోద్ గారు, మరియు మా లచ్చారెడ్డి, మా గ్రామస్తులు, లింగన్న సీనియర్ నాయకులు. పాపం తను ఎక్కడున్నా వెనకనే కూర్చుంటాడు. మా పెద్దలు నాతోని నేను ఎంత నడిచినో నాతోని నడిచేవాడు. ఎంపీటీసీ నుంచి కాలినడక మాకు అదే అలవాటు అయిపోయింది. మరియు ఇక్కడ నాయకులందరూ ఏంటంటే మన మాక్లూరు మండలు ఓటరు 37,741, టోటల్ 37,741. అందులో 33,855 ఇప్పుడు ఉన్నాయి. 3,886 తొలగిపోయినాయి ఓట్లు. డెత్ కానీ షిఫ్టింగ్ కానీ. ఇప్పుడు ఉన్న ఓట్లు అయితే 33,855 టోటల్. తెలియజేస్తుంది. నిజామాబాద్ నుంచి వచ్చిన సోదరులు సోదరిమణులు ఉన్నారు. ఇక్కడ నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు కూడా అందరికీ ధన్యవాదములు. మా అదే సోదరిమణి చంద్రకళ గారు, మరియు మొన్ననే కాంటెస్ట్ చేసింది ఒడ్డెప్పు లలిత గారు, మరియు మా అపర్ణ గారు,
మరి మా సోదరులు చేయెత్తుకున్నాడు ముబారక్ నగర్ హనుమంతు గారు, మరి లోపల ఉన్నారు ఉషా గారు, ఆశమ్మ గారు అందరు వచ్చారు. ఎందుకంటే అందరూ ఈరోజు మా స్వగ్రామమైన మానిబండాల్లో సర్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. మన మానిబండాల్ గ్రామంలో 100% అయింది కాబట్టి చాలా సంతోషంగా ఉంది. వాళ్ళందరినీ సన్మానం చేయడం కూడా జరుగుతుంది. ఈరోజు మా మండల కాంగ్రెస్ అధ్యక్షుల ద్వారా దయాకర్ ద్వారా మళ్ళీ మా పెద్దలు సర్పంచులు, మా మాజీ చైర్మన్లు, మళ్ళీ సొసైటీ చైర్మన్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ ప్రతి ఒక్కరు మండల నాయకులందరూ రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈరోజు సర్ ప్రోగ్రామ్ 100% అయిందంటే మాకు, ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా వచ్చిన ఈ ఓటు హక్కుని తప్పకుండా మనము ఈ ప్రక్రియలో చేర్చుకుంటే, ఎందుకంటే 2002లో ఇది ఉండే, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి ఎవరిది వాళ్ళకు పెట్టుకొని మనము వినియోగించుకోవాలనేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆధార్తో ఇది ఓటు హక్కు లింక్ అవుతుంది కాబట్టి ఇది చాలా మంచి ప్రక్రియ. మన ముఖ్యమంత్రి గారు, మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు చాలా స్ట్రిక్ట్గా చేయడం జరుగుతుంది. మా అందరినీ కోఆర్డినేటర్గా వేయడం జరిగింది. నన్ను రూరల్ అర్బన్ ఇన్ఛార్జ్గా కోఆర్డినేటర్గా వేయడం జరిగింది. రోజు మేము గూగుల్ ద్వారా మేము పంపిస్తున్నాము. చాలా బాగుంది. సిటీలో కూడా దాదాపు 80% అయిపోయింది. ఈ 3rd వరకు కూడా కంప్లీట్ చేయాలనేసి తెలియజేస్తూ ఉన్నాము. ఒక్కొక్క ఏరియాలో అయిపోయింది. ఇక్కడ మన ఇది మానిబండ గ్రామము ఆర్మూర్ కాన్స్టిట్యున్సీకి అయితే వస్తుంది కాబట్టి అక్కడ వినయ్ రెడ్డి గారు కూడా ఆధ్వర్యంలో మన ఆర్మూర్కి కూడా బాగా అవుతున్నది. ఇప్పుడు ఇది నిజాం మానిబండారేమో కార్పొరేషన్ ఏమో నిజామాబాద్కి, కాన్స్టిట్యున్సీ ఏమో ఆర్మూర్కి. కాబట్టి నేను ఒక ఎంపీటీసీ స్థాయికి వెళ్ళి ఎమ్మెల్సీ స్థాయికి వచ్చినాను కాబట్టి నాకు ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది. ఈరోజు మన విలేజ్లలో ఎవరు ఏంది అనేసి ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకున్నారు. మళ్ళీ యూత్ కూడా 18 years వాళ్ళు కూడా ఇప్పుడు ఫామ్ ఫిల్అప్ చేసుకుంటున్నారు. మళ్ళీ ఏదైనా ట్రాన్స్ఫర్స్ ఉంటే 8th ఫామ్ కూడా ఈ ఆగస్టులో కూడా అది మనం ట్రాన్స్ఫర్ పెట్టుకోబడుతుందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మనం చేసే అభివృద్ధి కార్యక్రమాలు అన్ని మన ముఖ్యమంత్రి గారు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఉచిత బస్సే కానివ్వండి, సన్న బియ్యమే కానివ్వండి, రైతాంగానికి బోనస్ డబ్బులే కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. రుణమాఫీ జరిగింది. మరియు ఈ ఉచిత కరెంటు కూడా 200 యూనిట్స్ ఫ్రీ ఉంటుంది. ఉచిత బస్సు ఉన్నది కాబట్టి ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏదైనా కానీ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైనది. ముందు కూడా మనము వచ్చేది మనమే, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తుంది కాబట్టి మన ఓటు మనం పగడ్బందీగా మనము ఓటు ఉంచుకోవాలి. ఎందుకంటే ఇదివరకు ఓట్లు పోయే అవకాశం కూడా ఉంది కాబట్టి మన కాంగ్రెస్ పార్టీ ఓట్లు మాత్రం అందరం కాపాడుకోవాలనేసి సందర్భంగా తెలియజేస్తాము.